గోచర రీత్యా శని సంచార కాలంలో ఏ స్థానాలు తీవ్రమైనటువంటి పీడా బాధ ఉంటాయి, ఏ స్థానాలు శుభప్రదమై ఉంటాయి. దీంట్లో మొదట మన రాశిని నిర్ధారణ చేసుకోవాలి. మనం పుట్టినటువంటి సమయానికి మనం ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉన్నామో ఆ నక్షత్ర పాదానికి సంబంధించినటువంటిది ఏ రాశిలో ఉందో ఆ రాశి మన జన్మరాశి అవుతుంది. అది 1వ స్థానం అవుతుంది. అక్కడి నుంచి మొత్తం 12వ స్థానం వరకు ఈ శని యొక్క సంచారం ఉంటుంది. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల చొప్పున 12 2.5 మొత్తం 30 సంవత్సరాల కాలం పాటు సంచరిస్తాడు. మనది మేషరాశి అనుకుంటే వ్యయము, జన్మము 1వ స్థానము జన్మరాశి అవుతుంది. ద్వితీయము ఈ 3 స్థానములు కూడా ఒక్కొక్క దాంట్లో 2.5 చొప్పున 7.5 సంవత్సరాల కాలం పాటు శని పీడ తీవ్రంగా ఉంటుంది. దీన్నే ఏలినాటి శని అంటారు. 12, 1, 2 స్థానములు దాటిన తర్వాత 3వ స్థానంలో వచ్చేసరికి సర్వశుభాలని అందిస్తాడు. ఇక్కడ 2.5 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. మళ్ళీ ఆ 3 దాటి 4లోకి వచ్చిన తర్వాత ఇది అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శనిలో కూడా ఏలినాటి శని మాదిరిగానే ఈ స్థానంలో మాదిరిగానే తీవ్రమైనటువంటి పీడ ఉంటుంది. పంచమంలోకి వచ్చిన తర్వాత సాధారణమైనటువంటి కష్టాలు, బాధలు, ఒడిదుడుకులు అంత తీవ్రత ఉంటాయి. తర్వాత 6లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సర్వశుభాలని అందిస్తాడు. అంచేత 4కి 6కి మధ్యలో 2.5 సంవత్సరాల కాలం సాధారణమైనటువంటి పీడ. మళ్ళీ 7లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణమైనటువంటి బాధలు, కష్టాలు. 8లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పీడ తీవ్రంగా ఉంటుంది. ఈ 12, 1, 2 స్థానంలో మాదిరిగా అర్ధాష్టమ శని మాదిరిగా అష్టమ శని పీడ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అష్టమానికి కారకత్వాలు ఆయుర్దాయము, తర్వాత అనారోగ్యము, వీటికి సంబంధించినటువంటి పీడ తీవ్రత అధికంగా ఉంటాయి. 9, 10 స్థానాల్లో మళ్ళీ సాధారణమైనటువంటి పీడ. 11వ స్థానంలో మళ్ళీ సర్వశుభాలని అందిస్తాడు. అంచేత మొత్తం 12 స్థానాల్లోనూ కేవలము 3 స్థానములలో మాత్రమే, అంటే 3, 6, 11 స్థానములలో మాత్రమే శని శుభ ఫలితాలని అందిస్తాడు. మిగిలినటువంటి స్థానాల్లో 12, 1, 2, 4, 8 ఈ స్థానములలో 5 స్థానములలో తీవ్రమైనటువంటి పీడ ఉంటుంది. 5, 7, 9, 10 స్థానాల్లో సాధారణమైనటువంటి పీడ ఉంటుంది. ఈ తీవ్రమైనటువంటి పీడ కలిగించేటటువంటి ఈ 5 స్థానాల సంచార కాలంలో శని సంచరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ సమయంలోనే గురువు కానీ, రాహువు కానీ, కేతువు కానీ శుభస్థానాల్లో సంచరిస్తూ ఉన్నట్టయితే ఈ శని సంచార పీడ చాలా వరకు తగ్గుతుంది. అందుచేత ఈ పీడించేటటువంటి పీడ కూడా శనిగ్రహ కారకత్వాల మీద, ఏ స్థానంలో సంచరిస్తున్నాడో ఆ స్థానంలోకి సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాల మీద శని పీడ అధికముగా ఉంటుంది.